గురుగారు, అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉందంటారు? కర్కాటక రాశి వారికి కూడా 2 గ్రహాలే యోగిస్తున్నాయి. జన్మ చంద్రయోగము, అష్టమ శుక్రయోగం. మనోబలంతో పనులు మొదలుపెట్టండి. చెడు ఎంతమాత్రమూ ఊహించవద్దు. నిదానంగా సత్య మార్గంలో ధర్మనిష్టతో ముందుకు సాగండి. మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ప్రధాన కార్యక్రమాల్లో ఏకాగ్రతతో పనిచేయడం ద్వారా సత్ఫలితాలు సాధించడానికి వీలు కలుగుతుంది. మిశ్రమ కాలం నడుస్తోంది కాబట్టి ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. వారం మధ్య భాగంలో కృషి ఫలిస్తుంది. శాంతము, ఓర్పు ముందుకు నడిపిస్తాయి. ఉద్యోగంలో ఒత్తిడి లేకుండా సకాలంలో మీ కర్తవ్యాలను మీరు నిర్వర్తించడం ద్వారా శ్రేయస్సు పెరుగుతుంది. ఇతరుల విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో కలగజేసుకోవద్దు. మేలు చేయబోతే ఇబ్బందులు ఎదురవుతాయని గమనించండి. మిత్రుల సలహాలు పనిచేస్తాయి. సమయస్ఫూర్తిని ప్రదర్శించండి. కాలానుగుణంగా ముందుకు సాగండి. వ్యాపారంలో ఇబ్బందులు ఎదురు కాకుండా, నష్టం రాకుండా సహనంతో పనిచేయాలి. ఇది పరీక్షా కాలమని గుర్తించండి. మౌనంగా ఉండటానికి ఎక్కువగా ప్రయత్నించండి. భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని, ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయని భావించండి. నమ్మకం గెలిపిస్తుంది. కర్కాటక రాశి వారు ఈ వారం ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? కర్కాటక రాశి వారు నవగ్రహ ధ్యానంతో పాటు నవగ్రహాలని దర్శించడం, విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకోవడం మంచిది. మరి ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుందంటారు? కర్కాటక రాశి వారు నవగ్రహ దర్శనంతో పాటు విష్ణు దర్శనం చెయ్యాలి. అలాగే కర్కాటక రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది? నవధాన్యం అగ్నికి సమర్పించాలి.